వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. మాట మాటగానే ఉండాలి. చేతల దాకా వెళ్తే జరిగే అనర్థం ఊహించలేం. మరీ ముఖ్యంగా రాజకీయ నేతల ఆవేశం హద్దుల్లో ఉండాలి. అది కాని ఒక్కసారి గట్టు తెగితే ఆపడం ఎవ్వరి తరం కాదు. అదో ఫుల్ స్టాప్ లేని వివాదం, వాగ్వాదం. ప్రజాస్వామ్య దేశంలో నేతలు ఎంత కంట్రోల్లో ఉంటే అంత బెటర్. లేకుంటే ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఇవాల్టి మార్నింగ్ టాపిక్ లో చూద్దాం గరంగరంగా. అవునండోయ్, ముందుగా మీకో విషయం చెప్పాలి. అది ఎన్టీఆర్ హయాంలో ఎవరో కుక్కమూతి పిందలు అని ఎవరినో అంటే అదో పెద్ద వివాదమైంది. అప్పట్లో క్షమాపణలు చెప్పేదాకా వెళ్ళింది కూడా. ఆ రోజుల్లో అరై తొరై అన్న పెద్ద తప్పే. అలాంటి విలువలు గల రాజకీయాలు కూడా ఇప్పుడు అంతకు మించిన భాష విమర్శలు కాస్త బూతులయ్యాయి. బూతులు కాస్త బండబూతులయ్యాయి. ఇప్పుడు ఆ దశ కూడా దాటిపోయింది. నువ్వెంత అంటూ దాడులు చేసుకునే దాకా వెళ్ళింది. ఇదిగో ఈ తీరుగా. ఆనా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా. దమ్ము లేదురా భయ్, మీకు నా ఇంటికి కూడా మీకలే కదరా మీరు. వీడు నన్ను బతకడానికి వచ్చావు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో రేపు చూపిస్తా. గొడవ అంటే గొడవ కాదు, అధిగీయమా అంటే అధిగీయము కాదు. కక్షలు కార్పణ్యాలు అస్సలు లేవు. మరి ఏంటిది? ఎందుకు ఇది? సభ్య సమాజానికి ఇచ్చే మెసేజా ఇది? గాంధీ అనే పేరు పెట్టుకున్నా. ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. గల్లా బట్టి కొట్టుకునేందుకు వీళ్ళేం గల్లీ రౌడీలు కాదు. మంది మార్పలంతో వెళ్ళి ఒకరినొకరు చంపుకునేందుకు ఫ్యాక్షనిస్టులు కాదు. పక్కా పొలిటికల్ లీడర్స్, పక్కా ప్రజాస్వామ్యవాదులమని చెప్పుకునే మన చేత, మన కొరకు, మన కోసం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. వచ్చగాడివి బ్రోకర్ నా కొడుకు పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకు హక్కు ఎక్కడుందిరా? బాత్రూముల్లో నుంచి కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగవు నువ్వు. మరి పూటకో పార్టీ మారేటోడు బ్రోకరా? ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. అప్పుడు ఒక్కతాను ముక్కలే, అధికారం తారుమారయ్యాక మనసు ముక్కలైన నేతలు. మరి ఎందుకిలా ఒకరినొకరు వీధిని పడి మాటలు వదులుకోవడం, చేతలకు పని చెప్పడం? సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్లు? ఫిరాయింపుల పర్వం కొత్తేమీ కాదే. రాజకీయ న్యాయ సూత్రంలో నేరం కాదే. ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, పార్టీ మారచ్చు, అతను చూసి గోడ దూకనవచ్చు. ఇదే కదా నేటి రాజకీయ ట్రెండు. నీవు నేర్పిన విద్యయే కదా నిరదాక్ష అంటూ ఒకరిపై ఒకరు బురద తల్లుకుంటున్న పరిస్థితి. మరి వై దిస్? పాడి కౌశిక్ రెడ్డి, అరిగపూడి గాంధీ మధ్య యుద్ధం వై దిస్? కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను దమ్ము లేదురా భయ్, మీకు నా ఇంటికి కూడా మీకలే కదరా మీరు. ఏం బీక్తారా భయ్? మీతో ఏమైతుంది రా భయ్? రామ రామ, ఏంటి భాష? కో భాషను ఇష్టారీతిన వాడేస్తూ ఒకరు ఏమిక్కుంటావో ఇక్కు అని ఇంకొకరు. దారుణంగా అనిపిస్తోందా? ఏంటి కర్మ అని నెత్తి నోరు బాదుకోవాలనిపిస్తోందా? అవసరంలే. ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్ని అనుభవించాను, చూశాం. కానీ ఈ మధ్య కాలంలో లేని సంస్కృతి ఇప్పుడెందుకు వస్తోందన్న ఆందోళన. ఒకవేళ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా అవి కేవలం మాటల వరకే పరిమితమయ్యేవి. కానీ చేతల దాకా రావడమే, పైగా ఇదే కంటిన్యూ అయితే ఏంటన్న ఆందోళన ఇప్పుడు ప్రజాస్వామ్యవాదుల్లో కనిపిస్తోంది. అయినా ఇందాక రావడానికి కారణం ఫిరాయింపులు. అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికార పార్టీ వైపుకు వరుసపెట్టి నేతలు వెళ్ళిపోవడం చూస్తుండగానే ఉన్న బలం కాస్త బొక్కబల్సన అయిపోతుండడంతో ఆ పుట్టిన ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం, ఉక్రోశం, అందులోంచి వచ్చిన ఆవేశం కాబోలు కావచ్చు. కానీ వీధికెక్కిలా కొట్టుకోవడమే మనకిప్పుడు మింగుడు పడటం లేదు. పాడి కౌశిక్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ లీడరు, ఇప్పుడు బీఆర్ఎస్ లీడరు. అరిగపూడి గాంధీ ఒకప్పుడు టీడీపీలో, ఆ తర్వాత బీఆర్ఎస్ లో, ప్రస్తుతం కాంగ్రెస్ లో లేని కాంగ్రెస్ నేత. అధికారికంగా ప్రతిపక్ష పార్టీ నేత, అనధికారికంగా అధికార పార్టీ నేత. ఓవరాల్ గా ఆయన ఇప్పుడు సంప్రదాయబద్ధంగా ప్రతిపక్షానికి గట్టబెట్టే పిఎస్సి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. ఇక్కడే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ కాస్త గాంధీ అరిగపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి పాడి అన్నట్టుగా మారింది. చీర గాజులు, నీ కుటుంబ సభ్యుల్లో ఆడపిల్లలు లేరా? భార్య పిల్లలు లేరా? చీర కట్టుకోరా, గాజులు తొడుక్కోరా? అవమానిస్తావా? ఆడపిల్లల్ని అవమానిస్తావా? రారా,
నీకు దమ్ముంటే నువ్వు నేను తెలుసుకుందాం. 11 గంటలకు అన్నావా, రా నా కొడుక, 12 గంటలకు నేను వస్తా, తేల్చుకుందాం రా. ఒక బ్రోకర్ నా కొడుకు మాట్లాడిన మాటలకి బాధ కలిగి నువ్వు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలనే ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదాయా? వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు? ఏ ముహూర్తాన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సి చైర్మన్ గా ఎమ్మెల్యే అరిగపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి రచ్చ మొదలైంది. మామూలుగా మాటలకే పరిమితం అవుతులే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ రేంజ్ లో పరస్పరం ముఖాముఖి దాడులకు దిగేదాకా వస్తుందని ఎవ్వరూ ఊహించలే. ఎందుకంటే నాయకుల సవాళ్లు ప్రమాణాలు దాదాపు ఇవన్నీ మాటల వరకే అన్న అభిప్రాయం అందరిది. కానీ ఈ రేంజ్ లో కొట్లాడుకుంటారని ఊహించలే. అసలు ఈ గొడవకు ఆద్యం పోసింది, అధికార పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది ఇదిగో ఈ సీనే. ఏక్ బాత్ సునో అని సోచో. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే? అసలు పార్టీ మారిన వాళ్ళందరికీ చీరే సారే పెడతాం, చేతులకు గాజులు దొరుకుతాం, వీధుల్లో తిరగండి అంటూ కౌశిక్ రెడ్డి విత్ యాక్షన్ తో ఫిరాయించిన ఎమ్మెల్యేలని ఈ రేంజ్ లో ర్యాగింగ్ చేస్తే ఇక అధికార పార్టీ ఊరుకుంటుందా? ఉతికి ఊరగాయ పెట్టేదో. ముఖ్యంగా లేడీ లీడర్లకు కోపం తెప్పించింది కౌశిక్ రెడ్డి యాక్షన్ కు. ఇదిగో ఈ రేంజ్ లో రియాక్షన్ వచ్చింది విత్ చెప్పుతో. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము. చెప్పు. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పడిందండి అస్సలు పునాది. అక్కడ నుంచి దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు, పోచారం కడియం ఇలా పార్టీ ఫిరాయించిన నేతల మ్యాటర్ ఫిరాయింపబడి గాంధీ మ్యాటర్ లైమ్ లైట్ లాగా వచ్చింది. కాదు కౌశిక్ రెడ్డే లైన్ లోకి తెచ్చారు. బుధవారం కౌశిక్ భయ్య అరిగబూడిని టార్గెట్ చేస్తూ సవాల్ విసిరారు. ఏవయ్యా గాంధీ, నీ పార్టీ బీఆర్ఎస్ఏ అయితే, నీ కండువా గులాబీ పార్టీదే అయితే, నీ గుర్తు కారే అయితే నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీ మూతి మీద మొలిచింది ఒరిజినల్ మీసం అయితే గులాబీ కండువా కప్పుతా, నీ తానే భోజనం తింటా, ఆ తర్వాత తెలంగాణ భవన్ కు పోదాం, అట్నుంచేటే మన పెద్ద అయిన కేసీఆర్ తాను పోదాం, ముచ్చట్లెట్టుకుందాం, ఓకేనా? గెట్ రెడీ, గురువారం కమింగ్ టు యువర్ హౌస్ అంటూ కౌశిక్ రెడ్డి సవాల్ ఇస్తున్నాడు. ఆ సవాల్ను స్పీడ్ గా స్వీకరించేదానికి అక్కడ ఉన్నది నాటి గాంధీ కాదు, నేటి గాంధీ, అరికెపూడి గాంధీ. ఒక చెంప రెండు చెంపల సిద్ధాంతం కాదు ఇక్కడ. 65 ఏళ్లు దాటిన అదే పౌరుషం, అదే రోషం. కో భాషను ఘనంగా వాడుతూ నా ఇంటికేంది, నీ ఇంటికే వస్తా, చూసుకుందామంటూ సాలిడ్ గా సౌండ్ అటాక్ ఇచ్చేశారు. ఓసారి ఆ ఇద్దరి తగదిమితో వినండి. గాంధీ గారు, మీకు నేను ఇలా ఓపెన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీరు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మీరు అంటున్నారు కదా, వచ్చి నీకు బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకొని ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి నువ్వు వివేకానంద ముగ్గురం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఈడ మనం ప్రెస్ మీట్ పెడదాం, నువ్వు సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. బ్రోకర్ జోకర్ అంట మన పాలసీ మేకర్స్ తిట్టుకుంటుంటే ఇది ఎందాకెళ్తుందిలే అని అనుకున్నాం గాని ఎందాకైనా అని అనుకునేంతలా గురువారం నాటు రేంజ్ లో కీటెక్కిపోయింది. ఉదయం 10:58 గాంధీ అరిగిపూడి ప్రెస్ మీట్.
ఉదయం 11:05 కౌశిక్ రెడ్డి పాడి ప్రెస్ మీట్. ఇద్దరి మాట అయ్యాక అస్సలు యాక్షన్ స్టార్ట్ అయిందమ్మా. కట్టెలతోని హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలుసుకున్నారా నా కొడక? వెయిటింగ్ అంటూ కౌశిక్ రెడ్డి, కమ్మింగ్ అంటూ అరికెపూడి, పంతాలకు పోయి చేసిన రాద్ధాంతం ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇంటి దగ్గర ఓ రచ్చ, పోలీస్ స్టేషన్ దగ్గర మరో రచ్చ, తర్వాత అరెస్టులు, ఆరోపణలు, లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్. ఈ మధ్య కాలంలో చూడని రాజకీయ రగడ వన్ డేలో చూపించారు మన నేతలు. ఇంతకిది ఆగుద్దా, తెగేదాకా లాగబడుద్దా? స్టార్ట్ కెమెరా యాక్షన్. ఉదయం 11:25 కూకట్పల్లి ఏసీపీని అరికెపూడి కలిశారు. తనెందుకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నానో, వెళ్లాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఆ సమయంలో పోలీసులు వద్దని వారించిన వినే మూడ్లో లేరు అరికెపూడి. తాడో పేడో అన్న లెవెల్లోనే తన మంది మార్బలంతో భారీ కాన్వాయ్ తో బండెనక బండ్లలో మంది. అరికెపూడి సాలిడ్ గా వస్తుంటే ఇక్కడ విల్లాలో కౌశిక్ రెడ్డి కూడా సింహం సింగిల్ అంటూ సింహనాదం చేస్తూ వెయిటింగ్ అంటూ అరికెపూడి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేనా? అరికెపూడి ఆయన మంది మార్బలం ఎంతమంది వస్తారో విల్లా నెంబర్ 16 కు పంపండి అంటూ TV9 సాక్షిగా ఆర్డర్స్ కూడా ఇచ్చారు కౌశిక్ రెడ్డి. అరకపూడి గాంధీ బోల్కే ఆతే వస్తుండు. ఆయన వస్తే ఆయన లోపల నా ఇంటికి విల్లా 61కి మీరు అనుమతించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఈ రేంజ్ లో సై అంటే సై అంటూ ఇద్దరు, ఆ ఇద్దరికి తోడుగా 100 మంది, ఆ 100 మందిని నిలువరించేందుకు పోలీస్ బలగం. మామూలుగా లేదు అసలు హైడ్రామా. కొండాపూర్ కౌశిక్ రెడ్డి విల్లా దగ్గరకు రాగానే ఏం జరుగుతుందో అన్న టెన్షన్. పోలీసులు చూస్తే తక్కువ, మంది చూస్తే ఎక్కువ. అరికెపూడి బ్యాచ్ వచ్చి రాగానే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విల్లా సెక్యూరిటీ గేట్లను బద్దలు కొట్టేంత ఆవేశంతో ఊగిపోయారు. అందులోంచి కొందరైతే సెక్యూరిటీ గేట్లు దాటుకొని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి మరి కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారు. ఇక అక్కడి నుంచి హైడ్రామా పీక్స్ కు వెళ్ళింది. కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అరికెపూడి బ్యాచ్ దాడులు చేయడంతో సిచ్యువేషన్ అదుపు తప్పింది. ఇరు వర్గాల మధ్య తోపులాట్లు, మాటలు, చిన్నపాటి యుద్ధమే జరిగింది అక్కడ. ఇంట్లో కౌశిక్ సవాళ్లు, ఇంటి బయట అరికెపూడి కౌంటర్లు. దమ్ముంటే బయటకు రా అంటూ గోభాషను కంటిన్యూ చేస్తూ అరికెపూడి తొడల్ని జరుస్తుంటే తెలంగాణ పౌరుషం మున్ముందు ఎలా ఉంటుందో చూపిస్తామంటూ మరో రచ్చ రాదేశారు కౌశిక్. లోకల్ నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయారు అరికెపూడి. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావరా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీర గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టా? అరే దమ్ము లేదు రా భయ్ మీకు. నా ఇంటికి కూడా బీకలే కదరా మీరు. ఏం బీక్తారు రా భయ్, మీతో ఏమవుతుంది రా భయ్? ఖచ్చితంగా మీకు రేపు ఎట్లుంటుందో సినిమా రేపు చూపిస్తా. తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో రేపు చూపిస్తా. ఈడ తెలంగాణ నికార్సైన తెలంగాణ బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఈడ భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తన అనుచరులతో కలిసి అరికెపూడి గాంధీ బైఠాయించారు. పోలీసులు అడ్డుకుని బయటకు పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. క్రమంలో పోలీసులు, అరికెపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట జోడు చేసుకుంది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దశలో పోలీసులు యాక్షన్లోకి దిగారు. ముందుగా వచ్చిన బెటాలియన్లు సరిపోకపోవడంతో అదనపు బలగాల్ని రప్పించి వెంటనే గాంధీని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 12 1:25 అరికెపూడి అరెస్టు, నార్సింగి పిఎస్ కు తరలింపు. అక్కడితో యాక్షన్ పార్ట్ సద్దుమణిగినా తెగలు మాత్రం తెలంగాణ మొత్తం వ్యాపించాయి. ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు నిరసనలకు దిగారు. ముఖ్యంగా మహిళా నేతలు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే తెలంగాణలో తిరగనీయబోమని హెచ్చరించారు. మేము మహిళలను పవిత్రంగా భావిస్తాం. ఒక చీర కట్టను కానీ, గాజులను కానీ, అలాంటి పవిత్రమైన చీరలను, గాజులను చూపిస్తే ఎందుకు మాట్లాడిండు ఆయన? నీకు చేతనైతే డైరెక్ట్ పోయి మాట్లాడుకో. మంత్రుల గురించి మాట్లాడేది ఉంటే నువ్వు డైరెక్ట్ వాళ్ళని మాట్లాడుకోవాలి. ఇలా మధ్యలో మంత్రుల గురించి ఎందుకు తీసుకురావాలి అనేసి మా డిమాండ్. మహిళలకి మర్యాద పూర్వకంగా మాత్రం ఎక్కడైనా కించపరిస్తే మాత్రం మేము ఊరుకునే లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వారిని మాత్రం తిరగనీయమని చెప్తున్నాం. ఇక్కడితో సినిమా అయిపోలే. సాయంత్రం 4:55 సిపి ఆఫీస్ కు బీఆర్ఎస్ నేతలు వచ్చారు. అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, కౌశిక్ రెడ్డితో పాటు కీలక నేతలు సిపి ఆఫీస్ కు వచ్చారు. ఇక్కడ కూడా హైడ్రామా చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అలో చేయలేదు. దీంతో సైబరాబాద్ సిబి ఆఫీసులో పోలీసులతో కౌశిక్ వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ నేతల్ని అలో చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కౌశిక్ పోలీసు అధికారుల్ని నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సమయంలో కౌశిక్ ను హరీష్ రావు సముదాయించారు. ఆ సమయంలో సిపి అవినాష్ మహంతి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు. అసలు ఇంత రాద్ధాంతం జరగడానికి పోలీసులే కారణమని, కౌశిక్ రెడ్డిపై దాడికి ఏసీపీ సిఐల్ని బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన హరీష్ రావు ఇదంతా కూడా సీఎం డైరెక్షన్ లోనే జరుగుతోందని ఆరోపించారు. ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక, వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఒప్పుకోలేక, కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్కు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేదాకా తమ ఇక్కడే ఉంటామని బీఆర్ఎస్ భీష్మించి కూర్చుంది. అరికెపూడి గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనను సుమోటోగా తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు అరికెపూడి గాంధీ ఆయన అనుచరులపై బిఎన్ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. A1 అరికెపూడి గాంధీతో పాటు 15 మంది అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ హై వోల్టేజ్ పొలిటికల్ హైడ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగింది. టీపీ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలందరినీ 3 బస్సుల్లో తరలించారు. 3 బస్సుల్ని ఒకే వైపు కాకుండా తలో దిక్కు తీసుకెళ్లారు. ఇది జస్ట్ ట్రైలరే తంబి, ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జగడం పీక్స్ కి వెళ్ళింది. గతంలోనూ వీధి పోరాటాలు 2 పార్టీల మధ్య జరిగాయి. తోపులాటలు, తన్నులాటలు, ఇలా ఒక్కటేంటి ఆ 2 పార్టీలు ఎదురుపడితే చాలు ఒకరినొకరు ఎగబడిపోవటమే అన్నట్టుగా సాగుతోంది అక్కడి రాజకీయం. ఈ ఒక్క ఘటనే కాదు, గతంలోనూ అనేక దఫాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ జరిగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి నిన్నటి వరదల వరకు కారు హస్తం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుబగ్గు. ఖమ్మం వరదల్లో సామాన్యుల బాధల్ని చూశాం కదా, బాధితుల్ని నేతలంతా వరుసపెట్టి పరామర్శించారు కదా అని పరామర్శల విషయంలో కూడా తమదే పైచేయి ఉండాలన్నట్టుగా రాజకీయం రుసరుసలాడింది. నేతల కయ్యం నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సవితా ఇంద్రారెడ్డి వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్తున్న కాన్వాయ్ పై ఒక్కసారిగా అటాక్ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలే దాడులు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వరద బాధితులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండడం బీఆర్ఎస్ చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఇదేకాదు, మల్కాజ్గిరి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనుల్ని సందర్శించడానికి వెళ్లిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. గతంలో రోడ్లను పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రిపై మండిపడింది. వీధులకెక్కి వీరంగం సృష్టించుకున్నాయి 2 పార్టీలు. మాజీ మంత్రి కేటీఆర్ కైతే కాంగ్రెస్ మహిళా విభాగం నుంచి నిరసన ఎదురైంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర కేటీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా స్లోగన్లు చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన దిగారు. అలర్ట్ అయిన పోలీసులు అక్కడున్న వారిని అడ్డుకున్నారు. క్రమంలో బుద్ధభవన్ దగ్గర తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. తోపులాటలో పలువురు గాయపడినట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇలా ఒకటేంటి, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటలు మాత్రమే కాదు, చేతల దాకా పోతోంది రాజకీయ కక్ష. కేవలం ఈ ఏడాదిలో అనేక మార్లు పలు అంశాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వీధి పోరాటాలు జరిగాయి. ప్రస్తుత రగడకు కారణమైన పీఏసీ పదవి రాజ్యాంగబద్ధంగానే ఇచ్చామన్నది కాంగ్రెస్ సైడ్ వాదన. సాంప్రదాయాల్ని తుంగలో దొక్కారన్నది బీఆర్ఎస్ వెర్షన్. ఈ విషయంలో బీఆర్ఎస్ ను విమర్శించే హక్కు లేదంటోంది కాంగ్రెస్. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు పీఏసీ పదవిని ఇవ్వలేదని, కనీసం కోరినా కూడా పట్టించుకోలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
అప్పుడు బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి పిఎస్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టలేదా అన్నది కాంగ్రెస్ మాట. అసలు ఆ ట్రెండ్ ను సెట్ చేసిందే మీరు కదా, ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి తెలంగాణ రాజకీయం మండే అగ్నిగోళంలా మారింది.